ఈ రోజున మన చందుపట్ల మరియు పాదలవారిగూడ గ్రామంలోన స్వాములందరూ కూడా కలిసి స్వాములు మాత్రందరూ కూడా కలిసి స్వాములైన స్వామివారైన కులదేవుడైన స్వామివారి అమ్మవారి కళ్యాణం జరుగుతుంది కావున ఘనంగా గణనీయంగా స్వామివారి అమ్మవారి కళ్యాణం జరిపిస్తున్నారు. వాళ్ళ కులాచారమైన మాలధారణ వేసుకొని గ్రామ దిగ్బంధన చేసి అదేవిధంగా వాళ్ళ కులాచారమైన గౌడ జీవిత చరిత్రను చెప్పించుకోవడం జరిగింది. రెండవ రోజున గౌడవారి జీవిత చరిత్ర నాటక రూపంగా సురాంబాదేవి నాటకం చేయడం జరిగింది. మూడవ రోజున స్వామివారి అందరు కూడా కలిసి ప్రతి ఇంటింట జలవిందులతోనే వచ్చి పంచామృతాలతోనే మన స్వామివారికి అమ్మవారికి పంచామృత స్నానం చేయడం జరిగింది. అదే విధంగా మనం ఎల్లమ్మ తల్లి మనం మైసమ్మ తల్లికి పంచామృతాలు చేయడం జరిగింది. అదే విధంగా నాలుగవ రోజున ఈ రోజున ప్రతి మన గ్రామ దేవతలకు కూడా స్వాములందరూ కలిసి కూడా వెళ్ళి గ్రామంలో ఉన్న గ్రామ దేవతలకి స్వామివారి అమ్మవారికి కళ్యాణం చేస్తున్నామండి. గ్రామ దేవతలందరినీ ఆహ్వానించి చేయడం జరిగింది. సాయంత్రం కూడా అందరు ప్రతి ఇంటింట బోనాలు తీసుకొని శోభయాత్రలో కూడా పాల్గొని స్వామివారి అమ్మవారి గుడి దగ్గరికి చేరుకున్నారు. ఆ తదుపరి మూడవ భాగం కథ చెప్పడం జరిగింది. తదుపరి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం జరుగుతుంది గణనీయంగా. తదుపరి మనం ఎల్లమ్మ తల్లి మనం మైసమ్మ తల్లికి కూడా కళ్యాణం ఉంటుంది. కళ్యాణం తదుపరి వీళ్ళకు ఆచారమైన బలి కార్యక్రమం ఉంటుంది. బలి దిగ్బంధన బలి కార్యక్రమం ఉంటుంది. ఆ తదుపరి విరామం.